Okay. What's up, YouTube? Welcome to another video. So, yeah, just 2 days back, ఈ క్లాన్ స్కౌట్ D3O వాటర్ ప్రూఫ్ షూ అనేది తీసుకున్నాను అనమాట. సో యా, బేసిక్గా ఐ ఆల్రెడీ హ్యావ్ రాయల్ ఎన్ఫీల్డ్ E39 బూట్స్, బట్ అవేంటంటే వెరీ లాంగ్ అండ్ హెవీ. సో ఎవ్రీడే యూస్కి ఆర్ ఎల్స్ సిటీ రైడ్స్కి అంత కంఫర్ట్ కాదు. సో యా, దట్స్ వేర్ ఐ డిసైడెడ్ టు హ్యావ్ దీస్. సో చూడాలి ఇవి ఎంత కంఫర్ట్ ఇస్తాయో. సో టుడే ఐమ్ గోయింగ్ టు ట్రై దమ్ అవుట్ అండ్ ఆఫీస్లో యూనో జస్ట్ నార్మల్ వాకింగ్కి అండ్ ఆల్సో ట్రాఫిక్లో రైడింగ్కి ఎలా ఉన్నాయి, కంఫర్ట్ ఎలా ఉందనేది చెక్ చేయాలి. యా, సో దీస్ ఆర్ యాక్చువల్లీ 3-point protectors, like ankle, heel, as well as the toes. So there is a reflector as well. ఇంకోటి ఏంటంటే నీకు యాంకిల్ ప్రొటెక్షన్ అనేది ఓన్లీ D3O వర్షన్లోనే వస్తుంది, అండ్ స్టాండర్డ్ వర్షన్లో ఐ థింక్ సమ్ మౌల్డెడ్ ప్రొటెక్టర్ విల్ బి దేర్. సో యా, అండ్ యా, డ్రైటెక్ వాటర్ ప్రూఫ్ మెంబ్రెయిన్. బట్ ఎంతవరకు వాటర్ ప్రూఫ్ అనేది తెలీదు. యూనో ఇన్ వింటర్ ట్రై చేయడం కష్టం అన్లెస్ ట్యాప్ కింద పెట్టి చూడాలి. బట్ ఐ డోంట్ వాంట్ టు ట్రై దట్ అవుట్. బట్ యా, లెట్స్ సీ how these kicks fit in and how comfortable they are. Yeah, let's ride. वाह क्या लड़का है. Oh, new shoes, nice. ఫిట్ మంచిగా ఉంది, లైక్ పర్ఫెక్ట్. బట్ యా, లెట్స్ సీ. Okay, what a sunny day. Bro, this is December and yeah, చలికాలంలో చలి లేదు, ఎండ మాత్రం సావదుబ్బేస్తుంది. I don't know what's happening to Bhumata. Yeah, yeah, new update. హారన్ పని చేయట్లే. యా మ్యాన్, ఈ వీకెండ్ చూద్దాం అనుకున్నా, బట్ యా కైండ్ ఆఫ్ యాక్చువల్గా రైడ్కి వెళ్ళి కూడా ఇట్స్ బీన్ 1 month. యా, ఐమ్ కైండ్ ఆఫ్ గెటింగ్ బోర్డ్ ఇన్ సిటీ. సో లెట్స్ సీ. దరిద్రం ఏంటంటే హైదరాబాద్ అవుట్స్కట్స్ చుట్టూ, లైక్ అవుట్స్కట్స్ అని కాదు, హైదరాబాద్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ ఇట్స్ హ్యావ్ 600 to 700 kilometers, బ్రో. Why? So yeah, short and sweet rides చాలా తక్కువ. సో whatever. యా, యాక్చువల్గా షూ కొంచెం లూజ్ ఉండే, నా సైజ్ వచ్చి 10, బట్ యా, లూజ్ అంటే I can move my toes and feet in them, like yeah. మేబీ అది ప్రాపర్ సైజే అయి ఉంటుంది, అంటే దీనికన్నా 1 size తక్కువ పెడితే టైట్ అయినాయి అనుకో. బట్ యా, దే లుక్ నైస్ బ్రో. వెల్కమ్ టు ద ట్రాఫిక్. అయ్యో, ఈరోజు సోమవారం. నేను వెళ్ళే రోడ్లో 2 temples ఉన్నాయి. సో యా, ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బీ ట్రాఫిక్. అయ్యో, ఈరోజు ఫేస్కి బాల్కలావా వేసుకోలేదు. సో బ్రీతింగ్ చేసేటప్పుడల్లా నా వైజర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. యా బ్రో, స్ట్రగుల్స్. బేసిక్గా నిన్న జస్ట్
షాపింగ్ అని చెప్పేసి హెల్త్ కార్ట్కి వెళ్తే టు బై సమ్ ప్రోటీన్ అండ్ స్టఫ్, అక్కడ సేల్స్ పర్సన్ ఏం చెప్తున్నాడంటే, బ్రో ఐఎమ్ ఏ యూట్యూబర్ అన్నాడు. ఐఎమ్ లైక్ ఓకే నైస్. ద థింగ్ ఈజ్ ఆయన ఛానల్ ఆల్రెడీ మానిటైజ్ అయిపోయింది అండ్ ఈజ్ కైండ్ ఆఫ్ ఎర్నింగ్. అయితే ఏమంటాడంటే, చాలా ఈజీ బ్రో, యూట్యూబ్ ఏముంది, వీడియో అప్లోడ్ చేయి కథం అనగానే, ఓ అంత ఈజీయా, నైస్ బ్రో. మేబీ లైక్ అయితే ఆ విషయం చెప్పేటప్పుడు ఐ కెన్ సీ ద స్పార్క్ ఇన్ హిస్ ఐస్. యా ఇడియట్. సో యా, simple, record a video and upload it. Oh man. But yeah, nice conversation. Holy moly, చలికాలం చల్లేదు, హైదరాబాద్లో ట్రాఫిక్ అదుపు లేదు, జీవితంలో సంతోషం లేదు. లేదు 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 ఉన్నాయేంటి? లేని వాటి గురించి బాధపడకుండా ఉన్న వాటితో సంతోషంగా ఉండడమే జీవితం. అబ్బా, సామెతలు చెప్పడానికి బాగానే ఉంటాయి. నే ఆటో వాణ్ణి. యా, విషయం ఏంటంటే ఈ బైక్ రైడింగ్ వల్ల ఇప్పటికీ నావి లైక్ కపుల్ ఆఫ్ షూస్ డ్యామేజ్ అయిపోయినాయి, లైక్ గేర్ షిఫ్టింగ్ అండ్ ఆల్. అండ్ నా బూట్స్ అయితే యాక్చువల్గా ఈ బ్రేక్ దగ్గర సైలెన్సర్ వల్ల కాలిపోయినాయి. అండ్ యూనో లెదర్ మెటీరియల్ కాబట్టి. సో యా మ్యాన్, వాజ్ సో డిసప్పాయింటెడ్. యా, అండ్ గేర్ షిఫ్టర్కి లైక్ ప్రొటెక్టర్ ప్యాచెస్ అండ్ ఆల్ తీసుకోవడం వాడడం కూడా అయిపోయింది. బట్ అవేంటంటే ఎక్స్ట్రా వర్క్ అండ్ ఆల్సో నాట్ అంత యూస్ఫుల్గా ఏమి అనిపించలేదు. సో యా, వై నాట్? యాక్చువల్గా ఈ క్లాన్ షూస్కి మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ యూజింగ్ దెమ్ ఇన్ సిటీస్. బట్ ఆఫీస్కి ఎంత కంఫర్టో లేదు తెలియదు. సో లెట్స్ ఫైండ్ ఇట్ అవుట్ టుడే. అంటే ఇవేమి డైలీ ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కాదు, ఇట్స్ జస్ట్ యూనో సిటీ రైడ్స్ అండ్ స్టఫ్. బట్ ఈరోజు కంఫర్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఓన్లీ చెక్ చేయడానికి మాత్రమే ఐమ్ జస్ట్ వేరింగ్ దెమ్. యా, లెట్స్ సీ. Signal. 2,000 years later. 6, 5, 4, 3, 2, 1. Avengers assemble. గ్రీన్ పడ్డాక ఆగేదాకా ఎవడికి వచ్చ కూడా ఆగేటట్లేదు. ఓకే, యా, ఐ మీన్ బ్రేకింగ్కి అంత ఎఫర్ట్ అవసరం లేదనుకోండి షూస్కి. దే ఆర్ ఆల్రెడీ కంఫర్టబుల్ మ్యాన్. లైక్ గేర్ షిఫ్టింగ్ అండ్ బ్రేకింగ్కి యా నార్మల్ ఫీలే ఉంది. బట్ నా E39 బూట్స్కి అలా కాదు, దే ఆర్ లైక్ హ్యూజ్, లైక్ దిస్ మచ్. అవి ఒక హోల్ రైడ్ కంప్లీట్ అయిన తర్వాత దాకా అంత లైక్ కంఫర్టబుల్గా అనిపించలేదు అనమాట, గేర్ షిఫ్టింగ్ అండ్ ఆల్. సో యా, దీస్ ఆర్ నైస్.
యా బేసిక్గా బైక్లో హార్న్ పని చేయట్లేదు, దాన్ని ఫిక్స్ చేయించాలి. అండ్ ఆల్సో వాడల్స్ అండ్ టైమింగ్ చైన్ కూడా కొంచెం ఇష్యూ ఉన్నట్లుంది. యా ఐ నీడ్ టు చేంజ్ దాట్ వన్ యాజ్ వెల్. అండ్ ఒకవేళ డిసెంబర్లో రైడ్కి వెళ్తే ఐ నీడ్ ఫాగ్ లైట్స్. సో యా వై నాట్ ఫాగ్ లైట్స్. లెట్స్ సీ. సిగ్నల్ దగ్గర ఆగడమే దరిద్రం అనుకుంటే ఒకే సిగ్నల్ దగ్గర 2 సార్లు ఆగాల్సి వచ్చి చూసావా, దట్స్ కాల్డ్ డబల్ దరిద్రం. A few moments later. అయ్యో అరే చేదిన అమ్మ జీవితం. అది నోరా మూసి నదే. యా బ్రో ఈస్ చిల్లింగ్ ఎట్ ద ట్రాఫిక్ సిగ్నల్ బ్రో. ఓ మ్యాన్, the perks of having a car. One eternity later. భయ్యా ఏంటి హెల్మెట్ పెట్టుకోకుండా కచీఫ్ కట్టుకున్నాడు? మేబీ ఆ కచీఫ్ D3 ప్రొటెక్టరా ఏంటి? అమ్మ వై వీ కుడ్ ఆఫ్ జస్ట్ హెల్మెట్ పెట్టుకుంటే సరిపోద్ది కదా. యా వాట్ అన్ అడ్వెంచర్ రైడ్ మ్యాన్. అమ్మ చా ఐ థింక్ దట్స్ ఎనఫ్ ఫర్ దిస్ మార్నింగ్. సో యాక్చువల్గా ఈ ట్రాఫిక్ వల్ల వచ్చేది ఏంటంటే వెళ్ళండి అనుకో, అబ్బాయి మనకేం సంబంధం, ఎవరైనా వస్తున్నారు, పోండి. యా సో PTSD అని చెప్పేసి ఒక డిసీజ్ ఉంటుంది అనమాట. అంటే డిసీజ్ అంటే ఇట్స్ అ మెంటల్ కండిషన్, లైక్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని చెప్పేసి, మోస్ట్లీ ఆఫ్టర్ వార్స్ అండ్ స్టఫ్. సో యా నాకు వచ్చే PTSD ఏంటంటే పోస్ట్ ట్రాఫిక్ స్ట్రెస్ డిజార్డర్ అనమాట. ఇంత ట్రాఫిక్ తర్వాత స్ట్రెస్ ఏ లెవెల్లో ఉంటుందంటే కైండ్ ఆఫ్ వాంట్ టు పంచ్ సమ్వన్. ఓ మ్యాన్, యా that's that. So what a day bro, what a day. just అలా అయిపోయింది. యా come on uncle. Oh man, finally. Yeah, so basically yeah let me go to slow lane. Yeah, so basically ఈ క్లాన్ షూ తోటి ఈరోజు మోర్ దెన్ 10,000 స్టెప్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో కంఫర్ట్ యొక్క రివ్యూకి ఆ మాత్రం చాలు. సో విషయం ఏంటంటే ఆఫీస్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సిట్టింగే ఉంటుంది, అండ్ దెన్ ఓన్లీ బ్రేక్స్లో అండ్ నార్మల్ వాకింగే చేయాల్సిందే. అయితే దీస్ షూస్ ఆర్ బెస్ట్ ఫర్ రైడింగ్ యాజ్ వెల్ యాజ్ అ డైలీ యూసేజ్. బట్ లైక్ ఇప్పుడు మీరు కనుక మోర్ దాన్ 10,000 స్టెప్స్ చేసే పని అయితే ఇన్ ఏ డేలో, దెన్ కొంచెం లిటిల్ హెవీ ఫీలింగ్ ఉంటుంది. అంటే లిటిల్ మైండ్లో ఆ థాట్ ఉండిద్ది అనమాట, ఈ షూ అనేవి ఉన్నాయి అని చెప్పేసి. ఇట్స్ నాట్ యాజ్ కంఫర్టబుల్ యాజ్ నార్మల్ స్నీకర్స్ లైక్ దట్. బట్ యా స్టిల్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. లోపల ఇన్సైడ్ సోల్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ కంఫర్టబుల్. సో యా మ్యాన్, యూ కెన్ యూజ్ దెమ్ యాజ్ డైలీ యూసేజ్ స్నీకర్స్. సో యా, బట్ మన పర్పస్ వచ్చేసి ఓన్లీ ఫర్ సిటీ రైడ్స్ అండ్ వీకెండ్ రైడ్స్. సో యా, ఇట్స్ వర్త్ ఇట్. సో మీకు అలాంటి పర్పస్కి కావాల్సిన, అండ్ ఈవెన్ లాంగ్ రైడ్స్కి ఐ డోంట్ నో, బట్ హెవీ ఇన్వెస్ట్మెంట్ ఒకేసారి చేయకూడదు అనుకుంటే దెన్ యూ కెన్ గో విత్ దిస్ క్లాన్ షూస్ ఈవెన్ ఫర్ లాంగ్ రైడ్స్, అండ్ లేటర్ జస్ట్ అప్గ్రేడ్ టు నార్మల్ ప్రాపర్ రైడింగ్ షూస్ లైక్ బూట్స్. యా, దట్స్ ఆల్ ఐ గెస్. సో యా, I really love them man. And yeah, so people notice కూడా చేస్తారనమాట. People ask me new shoe, అంటే
వాళ్ళకి నార్మల్ స్నీకర్స్ లానే అనిపించాయి. నేను ఎక్స్ప్లిసిట్గా చెప్పాల్సి వస్తుంది అనమాట, దే ఆర్ నాట్ నార్మల్ స్నీకర్స్, దే ఆర్ రైడింగ్ బూట్స్ అని. యా, అంటే అంత ప్రాపర్ స్నీకర్ లుక్ ఉంటుంది షూస్కి. సో యా మ్యాన్, ఐ లవ్ దెమ్. సో యా, వావ్, బ్యూటిఫుల్, what a day. So I think that's for this video. Maybe we'll meet in next video then. Tata.